శౌచం విషయానికొస్తే వేదోక్తంగా వేదాధ్యయనం చేసినటువంటి వారికి అఘమర్షణ సూక్తము, ప్రోక్షణ మంత్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ సామాన్య జనులకు ఒక శ్లోకంతోటి, ఒక నామంతోటి బాహ్యంలోనూ అంతఃశౌచంగాను అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి కూడా జరుగుతుంది. జరిగేటటువంటి శ్లోకం ఒకటుంది. ఏంటంటే అందరికీ తెలుసున్నదే. కానీ మరోసారి విశ్లేషించి దాన్ని మరోసారి మీరు జ్ఞప్తి అందించుకొని మరోసారి మీరు పఠించడానికి అనుకూలంగా ఉండేటటువంటి శ్లోకం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతరశుచి. బాహ్య అభ్యంతరశుచి కోసము అపవిత్ర పవిత్రో వా, పవిత్రులైనా అపవిత్రులైనా కూడా అయినప్పటికీ కూడా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా, సర్వ అవస్థలు ఎందును కూడా సర్వావయవయములు కూడా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం. మనం పవిత్రులుగా ఉన్నప్పటికీ యస్మరేత్ పుండరీకాక్షం, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః అని పుండరీకాక్ష నామాన్ని మారు గనుక స్మరించినట్లయితే పుండరీకాక్ష సభా అభ్యంతరశుచి, బాహ్య అభ్యంతరశుచి జరుగుతుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము.